మనకి రష్యాతో పాటు మనకి ఒక మంచి స్నేహితుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది ఇజ్రాయెల్ అనే చెప్పాలి. ఎందుకంటే మరి ఇజ్రాయెల్ అధ్యక్షుడు రీసెంట్గా కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే అతను ఏమన్నాడు అంటే ఇండియాకి అలాగే ఇజ్రాయెల్కి మధ్య మేము ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా బలోపేతం చేసుకుంటాము. దాని తర్వాత ఇది మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది కదా, ఈ పహల్గామ్ అటాక్లో దారుణంగా మరి ఏకంగా 26 మందిని చంపేశారు. సో దీని తర్వాత మరి ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, సో మరి ఈ ఆపరేషన్ సింధూర్కి కూడా మేము కొన్ని ఆయుధాలు ఇచ్చాం, అవి చాలా మంచిగా పనిచేసినాయి. సో ఇక్కడతో మేమైతే ఆగిపోము. సో దీని తర్వాత ఎప్పుడైనా సరే అవసరమైతే ఇండియాకి అలాగే ఇది ఇజ్రాయెల్కి ఎప్పుడైనా సరే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పుడైనా సరే అవసరం అయితే ఖచ్చితంగా దాన్ని మేమిద్దరం కూడా షేర్ చేసుకుంటాం అని చెప్పేసి ఆయన అయితే కొన్ని కామెంట్స్ చేశాడనమాట. సో మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి వారప్పుడు కూడా మన వాళ్ళు అదే విధంగా మనం కూడా సపోర్ట్ చేసాం అనుకోండి, అది పక్కన పెడితే మరి ఇజ్రాయెల్తో మన సంబంధాలు అనేవి ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట.